K+ News Network presents. కుర్చీ తగాదాలను ఆపాలి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కడప మేయర్ మరియు కడప ఎమ్మెల్యే తమ సమయాన్ని కుర్చీ తగాదాలకు వృధా చేయకూడదు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో పి మహమ్మద్ అలీఖాన్, పిసిసి జనరల్ సెక్రటరీ బండి జకరయ్య, కడప అసెంబ్లీ సమన్వయకర్త గౌస్పీర్ రహమతుల్లా ఖాన్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్లో కార్పొరేటర్లు మరియు ఎమ్మెల్యే మధ్య కుర్చీ కోసం జరిగిన వేడివేడి వాదనలు సరైనవని కాదని, ప్రజలు అసహ్యపడుతున్నారని, ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మీకు అని టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రశ్నించారు. కుర్చీ వివాదాలతో ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని, అలాగే ప్రజాధనాన్ని వృధా చేయటం జరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సెక్షన్ 88 ప్రకారం మేయర్ సమావేశాలకు అధ్యక్షత వహించాలి. మేయర్ కార్పొరేషన్ కార్యకలాపాలను సమన్వయపరుస్తూ ఎమ్మెల్యే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కార్పొరేషన్ ప్రణాళికను అమలు చేయడంపై దృష్టి సారించాలి. వివాదాలు రావడం అనివార్యమైతే సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించాలి. కానీ ప్రజల సమయం మరియు ధనాన్ని వృధా చేయకూడదు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సిరాజుద్దీన్, హరిప్రసాద్ పాల్గొన్నారు. ఓకే సార్. కడప మేయర్, కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు మాధవరెడ్డి గారు కుర్చీల కోసం కొట్లాడుతున్నారు. రాజ్యాంగం ప్రకారంగా అక్కడ కుర్చీ వేయాలనే రూల్ ఎక్కడ లేదు. గతంలో ఉప ముఖ్యమంత్రి కానీ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి గారు కానీ, ప్రస్తుతం ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి కానీ అక్కడ కుర్చీ వేయాలనే రూల్ లేదు. రాజ్యాంగం ఎలా రాసింది ఒకసారి ఆలోచించండి మీరు. రాజ్యాంగం లోక్సభలో ప్రధానమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్లు, ప్రతిపక్షం రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూకుంటున్నారంటే కుర్చీల పైన కూకుంటున్నారు. వాళ్ళు స్పీకర్ పైన కూకుంటే కింద వాళ్ళ రాష్ట్ర పరిస్థితులు, వాళ్ళ యొక్క నియోజకవర్గాలు, దాని గురించి కింద ఉంటే ప్రధాని కానీ, రాహుల్ గాంధీ గారు కానీ మాట్లాడతారు. ఎప్పుడే రాహుల్ గాంధీ గారు గతంలో కూడా రాష్ట్రానికి వచ్చే శాసనసభలో పైన స్పీకర్ కూకుంటారు, కింద ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడుతున్నారు. తెలుసుకోండి, కొంచెం తెలుసుకోకుండా ప్రజల సమస్యలు గాలికి వదిలేసి మీరు వచ్చిన వంటి కార్పొరేషన్ గురించి, కార్పొరేషన్ కాలువల గురించి, రోడ్ల గురించి, ప్రజల అవస్థల గురించి ఇవి మాట్లాడకుండా వచ్చి రాముడి మీరు కుర్చీ 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 అనుకుంటున్నారు. ప్రజలకు ఎలా మీరు పనిచేస్తారు? వైఎస్ఆర్ పార్టీ గతంలో అన్యాయం చేసింది. ఈ యొక్క సిటీలో ఏ ఒక్కటి కూడా డెవలప్ కాకుండా వాళ్ళు వచ్చినట్టు కబ్జాలు, మోసాలు చేశారు. వాళ్ళు 6 నెలల కింద వచ్చినటువంటి టీడీపీ పార్టీ కూడా అదే డౌన్లో నడుస్తుంది. మాధవరెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి. నిన్ను ఎందుకు నిన్ను కుర్చీ కోసం ఎందుకంటే ప్రజల సమస్యలు తీర్చావు. ఎంతో ఈ యొక్క స్థితిలో ఉన్నారు. రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేని ఉన్నారు, కాలువలు సరిగ్గా లేవు, రోడ్డు నడిచేదానికి లేవు. దళితుల ఖాళీలు చూడండి. ఒక భాగం ఇక్కడ ఈడ కార్పొరేషన్ కొట్టాడుకోవడం కాదు, దళితుల ఖాళీల పోయి చూడండి, మైనార్టీల ఖాళీలలో పోయి చూడండి, ఎస్టీ కాలేజీలో పోయి చూడండి. 10 లేచండి కుర్చీలు.